సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము. రాముడు దైవంగా వచ్చాడు, కృష్ణుడు దైవంగా వచ్చాడు, ఆంజనేయ స్వామి దైవం, అమ్మవారు చాలామంది మహనీయులు మహాత్ములు ఉన్నారు. బాబా ఎవరుగా వచ్చారు? సమర్థ సద్గురువుగా వచ్చాడు మన దగ్గరికి. ఆయన మన మధ్యకు వచ్చింది ఒక గురువు, అంటే సద్గురువుగా మన దగ్గరికి వచ్చాడు. అంటే సద్గురువు చేసే పని ఏమై ఉంటుందంటే, ఎలా ఉంటుందంటే, ఎలాంటిది మనలో తీసుకురావడానికి ఆయన వచ్చారంటే ఆయన చెప్పిన మాటల్లోనే చూడొచ్చు మనం. ఈరోజు అధ్యాయంలో కూడా వస్తుంది. ఒకసారి భగవంతరావు అని ఒక ఆయన వాళ్ళ స్నేహితులందరూ కలిసి షిరిడి వెళ్తున్నారు. వెళ్తుంటే నువ్వు కూడా వస్తావా అని అడిగారు. సరే, మరి స్నేహితులందరూ వెళ్తూ అడిగినప్పుడు మనకు వెళ్ళాలనిపిస్తుంది కదా అని నేను కూడా వస్తా అన్నాడు. అని స్నేహితులందరితో కలిసి భగవంతరావు అనే ఆయన షిరిడి సాయినాథుడి దగ్గరికి షిరిడీకి వెళ్ళాడు. అప్పటికి బాబా ప్రత్యక్ష రూపంతో ద్వారకామాయిలో కూర్చొని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నారు. ఈ భగవంతరావు అనే ఆయన కూడా నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేసుకొని బాబా ముందు అక్కడ కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే బాబా ఏమంటున్నాడంటే, మిగతా భక్తులందరికీ చూపిస్తూ, ఎవరిని? ఈ భగవంతరావుని చూపిస్తూ అంటున్నాడు. ఎవరంటే, ఇతని తండ్రి నా స్నేహితుడు. ఎవరి తండ్రి? భగవంతరావు తండ్రి నా స్నేహితుడు. అతని తండ్రి నా స్నేహితుడు కాబట్టి, నాకు అతని తండ్రికి పరిచయం ఉంది కాబట్టి, నా స్నేహితుడు కొడుకు కాబట్టి, అంటే ఆ అర్హత వాడికి ఉంది కాబట్టి వాడిని ఈరోజు ఇక్కడికి లాక్కొచ్చాను. మనందరం కూడా భగవంతుడి దగ్గరికి రావాలన్నా, ఒక మంచి వాక్యం వినాలన్నా, ఒక సద్గ్రంథం చదవాలన్నా, మంచి వైపు దృష్టి మనకు ఉండాలన్నా పూర్వ పుణ్యం ఉండాలి. భగవంతరావు కూడా ఏ పుణ్యం ఉంది? తండ్రి సాయినాథుడితో సహవాసం చేసిన పుణ్యం. వాడంతగా వాడొచ్చానని అనుకుంటున్నాడు. ఎవరు తీసుకొచ్చారు? నేనే అతన్ని రప్పించా. మరి ఎందుకు రప్పించడానికి కూడా కారణం ఉండాలి కదా. ఎందుకు రప్పించారంటే, వీడు ఒక్కరోజు కూడా నాకు నైవేద్యం పెట్టడం లేదు. నాకు నైవేద్యం పెట్టట్లేదు, పూజ మానేశాడు, నన్ను రోజు పస్తులుంచుతున్నాడు. వీడు నన్ను రోజు పస్తులుంచడం వల్ల ఆ యొక్క పాండురంగుడు పస్తుంటున్నాడు, నేను పస్తుంటున్నాను. వీడిని ఎందుకు తీసుకొచ్చారంటే, వీడు రోజు నైవేద్యం పెట్టట్లా, పూజ చేయట్లా, దైవాన్ని మర్చిపోయాడు. దానివల్ల ఆ పాండురంగుడికి ఆకలితో మాడిపోతున్నాడు, ఇక్కడ నేను ఆకలితో మాడిపోతున్నాను. అందుకని వీడిని ఇక్కడికి లాగొచ్చా. ఆ మరచిపోయిన పూజ గుర్తుకు తెచ్చి, ఏ పూజ అయితే మరచిపోయాడో, ఏదైతే తప్పుగా జరుగుతుందో అది గుర్తు చేసి తప్పని బోధించి వాడిని ఎందుకు లాక్కొచ్చా? తను ఏదైతే మర్చిపోయాడో, ఏదైతే పక్కకు పెట్టాడో దానంతా గుర్తు చేసి తప్పని బోధించి వాడి చేత మళ్ళీ తిరిగి పూజ చేయించేలా చేయడం కోసం తీసుకొచ్చా అన్నాడు. మరి ఎంత గొప్ప మాట బాబా మాట్లాడాడు చెప్పండి మేడం. బాబా ఎందుకు వచ్చాడు అంటే, ఈ ఒక్కటి మనకి ఖచ్చితంగా అర్థమైతే చాలు. ఇది 4వ అధ్యాయంలో వస్తుంది, భగవంతరావు క్షీరసాగర్ని కదా అని. అక్కడ బాబా స్వయంగా ఈ మాటలు మాట్లాడున్నాడు. వీడు చేస్తున్నది తప్పని బోధించి తెలియచేసి చివాట్లు పెట్టి వాడి చేత తిరిగి పూజ చేయించడం కోసం వచ్చాను అని. ఇది బాబా మన మధ్యకు వచ్చిన కార్యం ఇదమ్మా. బాబా మన మధ్యకి ఎందుకు వచ్చాడంటే సద్గురువుగా. ఈ రోజున మరి ఇక్కడ వాళ్ళ తండ్రి ఏం చేసేవాడు? ఇంతకీ భగవంతరావు తండ్రి ఏం చేసేవాడంటే, పండరీపురంలో ఉన్న పాండురంగడు అంటే ప్రాణం, ఇష్టం. ప్రతిరోజు ఆ పాండురంగడి ప్రతిమ తన ఇంట్లో పెట్టుకొని ఆయన్ని
ఆ స్వరూపాన్ని ప్రతిరోజు ధూపదీప నైవేద్యంతో పూజిస్తూ పాండురంగడి భక్తుడు అనమాట. ప్రతి సంవత్సరం కూడా యాత్ర చేసేవాడంట, పండరీపురం వెళ్ళొచ్చేవాడంట. సంవత్సరానికి ఒకసారి పండరీపురం వెళ్ళొచ్చి ఇంట్లో పాండురంగని పూజించుకునేవాడు. ఆయన ఉన్నంత వరకు అది నియమం తప్పకుండా చేశాడు. ప్రతిరోజు నైవేద్యం పెట్టుకునేవాడు, ఆయనకి నిండుగా పూజ చేసేవాడు, భక్తితో ప్రేమతో నిరంతరం ఆయన గుర్తు పెట్టుకునేవాడు. మళ్ళీ పండరీపురం వెళ్ళి దర్శించుకునేవాడు సంవత్సరానికి ఒకసారి. ఇదంతా ఆయన చేశాడు ఆయన ఉన్నంత వరకు. అంతలోకి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైంది? ఇంట్లో ఉన్న పాండురంగడికి ధూపదీప నైవేద్యం లేదు, ఒక హారత లేదు, ఆయన వైపు చూడడం లేదు, అక్కడ ఒక ప్రసాదం లేదు, తండ్రి చేసిన ఆ యాత్ర లేదు, ఈ పుట్టిన బిడ్డ ఏమీ చెయ్యట్లా. మరి భగవంతుడితో సంబంధం ఆ తండ్రి పెట్టుకున్నందుకు ఆ ఇంట్లో పూజ ఆగిపోయి ఆయన మలమల ఆకలితో మాడిపోతున్నాడు. అందుకని ఏం చేశాను? ఈ షిరిడీకి రప్పించా. ఇది బాబా తెలియజేసిన విషయం. మీకు చాలా వరకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకు బాబా వచ్చాడు. ఇప్పుడు మనందరం కూడా ఏం చేస్తున్నామో చెప్పుకోవచ్చు, ఆలోచించుకోండి. మనందరం కూడా అంటే పూజ చేయట్లేదే కాదు, పూజ చేస్తున్నాం, యాత్రలకి వెళ్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, ఏమా అన్ని రకాలుగా అంతా జరుగుతూనే ఉంది. కానీ ఇట్లా ఈయన ఎట్లా పూజ మర్చిపోయాడో అట్లా మనలో కూడా కొన్ని ఒక మంచి భావాలు లేకుండా పోయింది. మనం ఇప్పుడు అదివరకు కంటే కూడా ఇప్పుడే పూజలు పెరిగిపోయి అంటారు ఎవరన్నా మొదలిస్తే. అవన్నీ జరుగుతున్నాయి కానీ దాని వెనకాలగా ఒక విషయం మనలో లోపించింది. ఇక్కడ మర్చిపోయిన పూజ గుర్తు చేయడానికి వచ్చాడు, యాత్రను గుర్తు చేయడానికి వచ్చాడు, దైవాన్ని గుర్తు చేయడానికి తీసుకొచ్చాను అన్నాడు. మరి మనకి ఏం గుర్తు చేయడానికి వచ్చాడో తెలుసా బాబా? మరట ఉత్తముల లక్షణం ఏంటంటే మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఎదురైతే వినయ విధేయతలతో నమస్కారం చేయాలంట. మనకంటే తక్కువ వారు ఎవరైనా మనకు తారసపడ్డారనుకోండి, ఆస్తి అవ్వచ్చు, వయసు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, ఏదైనా కర్మలు అనుభవించవచ్చు. తక్కువ అంటే ఎక్కువ వారంటే ఆస్తులు ఎక్కువ అవ్వచ్చు, జ్ఞానంలో ఎక్కువ అవ్వచ్చు, పదవుల్లో ఎక్కువ అవ్వచ్చు, దేంట్లో అయినా ఎక్కువ అవ్వచ్చు. పెద్దవారిని చూస్తే గౌరవం రావాలి, మనకంటే చిన్నవారిని చూస్తే జాలి కలగాలంట. మనతో సమానంగా ఉన్నారు ఎవరైనా ప్రేమ కలగాలంట. బాగా గమనించండి ఇక్కడ ఒక వాక్యాన్ని. పెద్దవాళ్ళని చూస్తే వినయ విధేయతలతో గౌరవం ఉండాలి, తక్కువ వాళ్ళని చూస్తే జాలి అనిపించాలి, సమానమైన వారిని చూస్తే ప్రేమ అనిపించాలి. ఎన్ని చేస్తున్నా నువ్వు ఈ యొక్క సద్గుణం ఉండాలంట మనలో. ఇప్పుడు ఎవరికి వాళ్ళమే మనం ఆలోచించుకోవచ్చు. మనకంటే పెద్దవాళ్ళని చూస్తామా, బాగుపడే వాళ్ళని చూస్తామా, ఈర్ష వచ్చేస్తుంది. వీడేంటి ఇంత బాగుపడడం ఏంటి, వీడు ఇంత పెద్దవాడు అవడం ఏంటి, నేను ఇలాగే ఉన్నా వీడు ఈ స్థాయిలో ఎట్లున్నాడు, వీడిని ఎలా పతనం చేయాలి, ఎలా పడేయాలి, ఎలా వీడిని అణగార్చాలి, ఎలా వీడి కింద పడిపోవాలి, నిరంతరం ఇదే ఆలోచనతో ఉంటాం పెద్దవాడిని చూస్తే. ఈరోజంతా సమస్య ఏంటి? సమాజంలో ఉన్న సమస్య అంతా ఇదే కదా. మనకంటే గౌరవం ఉంది, పెద్దవాళ్ళు, వాళ్ళు కష్టపడ్డారు, అలా పెద్ద స్థాయిలో ఉన్నారు, వాళ్ళ చుట్టూ ఒక గౌరవ భావం రావాలి. వాళ్ళని చూసి మనం ఏదైనా నేర్చుకునేలా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అనుభవం, వాళ్ళని చూసి ఏదైనా నేర్చుకునే పరిస్థితిలో మనం సిద్ధపడి ఉండాలంట. గౌరవం రావాలి. ఈ రోజున ఏ పెద్దవాళ్ళైనా చూడండి ఈర్ష వచ్చేస్తుంది. ఆస్తిలో పెద్దవాళ్ళైతే ఈర్ష, పదవులు అలాంటి వాళ్ళలో పెద్దవాళ్ళైతే వాళ్ళని ఏ విధంగా అయినా ఉన్నాయిగా డబ్బులు ఎలా అయినా చేసేస్తాం. లేదు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూస్తే అది వాళ్ళు పెద్దవాళ్ళే. మనం పూజలో పొద్దున మీరు విన్నారో లేదో, మాతృదేవో భవ పితృదేవో భవ మన శాస్త్రం చెప్పిన వాక్యం ఇది. మొదటగా ప్రతి మనిషి కూడా తీసుకోవాల్సిన ధర్మం మాతృదేవో భవ పితృదేవో భవ. మరి వాళ్ళని చూస్తే అట్లాంటి దైవస్వరూపులుగా చూసే వాళ్ళ పరిస్థితి అట్లే ఉంది. డబ్బులు అధికంగా ఉంటే వాళ్ళని అలాగే చూస్తున్నాం,
ఇంకో రకంగా మనకంటే అధికంగా ఉంటే వాళ్ళని అలాగే చూస్తున్నాం. కానీ ఇక్కడేమని చెప్తున్నారు? ఉత్తములకి అలాంటి వాళ్ళని చూస్తే గౌరవం కలగాలి అంటున్నారు ఎవరి దగ్గరైనా. మరి రెండోది ఏం చెప్పారు? నీకంటే తక్కువ వారిని చూడటం ద్వారా నీకు జాలి కలగాలని చెప్పారు. ఉత్తముడికి కలుగుతుందట జాలి. మనకేమవుద్ది? హేళన చేస్తాం. ఏ రోజు పాపం చేసుకున్నాడు, అనుభవిస్తున్నాడు, రోగం ముదిరిందని. ఎలాంటి వాళ్ళలో తక్కువ వాళ్ళని చూడండి. తక్కువ వాళ్ళని చూసినప్పుడల్లా మనసు వాళ్ళని హేళన చేయాలని చూస్తుంది, చిన్న చూపు చూడాలని చూస్తుంది, తక్కువ చేయాలని బాగా. మరి ఈ విషయంలో బాబా కూడా చేశాడు. బాబా ఏం చేశాడో కూడా మనం తెలుసుకోవాలి. ఏంటో తక్కువ వారిని చూస్తే జాలి అన్నప్పుడు సాయినాథుడి దగ్గర ఒక సంఘటన జరుగుతుంది. ఈరోజు అధ్యాయంలోనే వస్తున్నది. బాగోజీ షిండే అని కుష్ఠరోగగ్రస్తుడు ఉంటాడు. అతను ఒళ్ళంతా వాసనతో, పుండ్లుతో, చీము నెత్తురు కారుతూ కర్మను అనుభవిస్తూ ఉంటాడు. కుష్ఠరోగం అనే కర్మను అనుభవిస్తూ ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామస్తులందరూ చూసి ఆ యొక్క బాగోజీ షిండేని ఎవ్వరూ రానివ్వడం కానీ, కాస్త మంచినీళ్ళు పోయడం కానీ, కాస్త అన్నం పెట్టడం కానీ, వాళ్ళ వాకిట్లో కొద్దిగా కూర్చొనివ్వడం కానీ. బాగా అర్థం చేసుకోండి, బాగోజీ షిండేని ఊళ్ళో కూడా రావడానికి వీలేదు అని ఊరు అవతల తరిమేశారు. మరి ఆ తరిమేసిన, అసహించుకున్న, అలాంటి కర్మను అనుభవించుతున్న జీవితాన్ని చూసి బాబా ఏం చేశాడు? సాయినాథుడు ఏం చేశాడు? జాలిపడి ఆయన్ని దగ్గరికి తీశాడు. బాబా దగ్గర అంటి పెట్టుకున్న భక్తులలో మొదటి వాడు బాగోజీ షిండే. తన చివరి దాకా కూడా బాబా పాదాలని విడిచిపెట్టలేదు. ఈరోజు సచరిత్రలో ఎవరి వాక్యం వస్తుందో తెలుసా? బాగోజీ షిండే శరీరానికి కర్మ వచ్చి అనుభవించాడేమో కానీ అతను అందరికంటే పుణ్యాత్ముడు, ధన్యాత్ముడు. ఎందుకంటే బాబా పాదాలు చివరి దాకా విడిచిపెట్టకుండా ఆయన పాదాల దగ్గర ప్రాణాలు విడిచిపెట్టాడని. మరి అలా ఊరు మొత్తం, గ్రామం మొత్తం వెలేసి లోపలికి రానివని ఒక వ్యక్తిని బాబా ఏం చేశాడు? తన దగ్గర పెట్టుకొని, తన మసీదులో ఉంచుకొని, తన చెంత ఉంచుకొని, తన ఆహారం ఆయనకి పెడుతూ అలా ఉంచుకుని ఆధారాన్ని, ప్రేమను ఎవరందించారు? జనమంతా పక్కకు కొట్టి. అట్లాంటి జీవితాలను చూస్తే హేళన కాకుండా జాలి రావాలట. బాబా జాలితో, ప్రేమతో ఆ బాగోజీ షిండేని దరి చేర్చుకోవడమే కాకుండా చెయ్యి కాలినప్పుడు ఏం చేశాడు? కొలిమిలో పడుతున్న బిడ్డని రక్షించినప్పుడు చెయ్యి కాలినప్పుడు డాక్టర్లను తీసుకొచ్చారు. పెద్ద పెద్ద డాక్టర్లను తీసుకొచ్చారు బొంబాయి నుంచి. ఆ డాక్టర్ని చెయ్యి పట్టుకొనివ్వడం కానీ, వైద్యం చేయనివ్వడం కానీ బాబా చేయలే. అల్లానే నా వైద్యుడు అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరికి అవకాశం ఇచ్చాడు? బాగోజీ షిండేకి అవకాశం ఇచ్చాడు. ఆయన ఏదో ఆకులు తీసుకొచ్చి, అయ్యో బాబా చెయ్యి కాలిపోయింది, ఇది ఎట్లా ఇప్పుడు అని తీసుకొచ్చి కొన్ని ఆకులు తీసుకొచ్చి, ఆయనకు తెలుసో తెలియకో ప్రేమ, ఏదో ఒక విధంగా బాబా చెయ్యి తగ్గాలనే ప్రేమే, అదొక వైద్యం కాదు. ఆ ప్రేమతో ఏం చేశాడు? ఆకులేసి కట్టు కట్టాలి అని తనకు తోచింది చేయడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే ప్రేమతో సిద్ధపడ్డాడో బాబా చేయించాడు. రోజు కట్టుకట్టడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి తగ్గిపోయింది శుభ్రంగా. మొత్తం తగ్గిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు ఆ చెయ్యి తోమడానికి వచ్చేవాడంట, కట్టు కట్టడానికి వచ్చేవాడంట బాగోజీ షిండే. అదే సమయానికి, బాబా దున్ని దగ్గర కూర్చునే సమయానికి బాగోజీ షిండే వచ్చి ఇవన్నీ పెట్టుకుని పక్కన కూర్చునేవాడంట. వెంటనే షిండేని చూడడంతో బాబా చెయ్యి ఇచ్చేసేవాడంట. ఇది తగ్గిన తర్వాత కూడా తన జీవిత కాలం మొత్తం చేశాడంట ఈ సేవని. బాబా మరి తొందరగా ఏది ఒప్పుకోడు. మరి ఆయన ప్రేమకి, ఆయన భక్తికి, ఆయనంటే ఉన్న ఇష్టానికి ఏం చేశాడు? చెయ్యి తగ్గిపోయాక కూడా ఆ చేతికి ఆ సేవని బాబా చేయమని ఇచ్చేశాడు. మరి ఇక్కడ బాబా ఏం చేశాడు? బాగోజీ షిండేని తనకంటే తక్కువ వారిని చూస్తే జాలి, దయ్య ఉండాలి. పెద్దవాళ్ళని చూస్తే గౌరవం, తక్కువ వాళ్ళని చూస్తే జాలి, దయ. ఏ స్థాయిలోనైనా సరే వాళ్ళు, చదువు అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, పేరు ప్రఖ్యాతులు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఏ స్థాయిలో మనం ఉన్న వాళ్ళమైనా నిజంగా బాబా మాటకు అర్థమైతే తక్కువ వారిని చూడడంతోనే జాలి, అంటే దగ్గరకు తీసే గుణం రావాలన్నమాట. మనకి మన స్వభావం దగ్గరికి తీసే స్వభావంగా మనది మారాలి. ఇంకోటి ఏం చెప్పారు? మనకంటే సమానంగా ఉన్న వారిని చూస్తే ప్రేమ. వీళ్ళు కూడా బాగున్నారు, మేము ఎలాగే బ్రతుకుతున్నామో వీళ్ళు కూడా అలాగే బ్రతుకుతున్నారు, అలాగే ఉండాలి వీళ్ళు కూడా అని ఒక ప్రేమ రావాలంట.
నాతో పాటు సమానంగా వస్తున్నాడు, వీడిని ఎప్పుడు పడేయాలి నాకు అర్థం కావట్లేదని లేచిన దగ్గర నుంచి ఆజాసే ఉంటుంది మనకి. ఎక్కువ ఉంటే కుదరదాయి, తక్కువ ఉంటే కుదరదాయి, సమానం ఉంటే అంతకంటే కుదరదాయి. ఇలాంటి మనోభావాలు మనకు ఏర్పడ్డాయి ఇప్పుడు ఏ విషయంలోనైనా సరే. వాస్తవం, ఇది సత్యం. మనం ఇక్కడ మాట్లాడుకునేది సత్యం. అంటే ఎవరి కోసం కాదు, మనల్ని మనం తెలుసుకోవడం కోసం, ఎవరిని ఉద్ధరించడానికి కాదు. ఇదంతా కూడా బాబా ఎందుకు ఏర్పాటు చేశాడు? నా వాక్యాలు తెలుసుకొని మీలో ఆ భావాన్ని మార్చుకోండి, అది బాబా మార్గం. మరి ఇక్కడ ఈ మూడు విషయాలు భయంకరంగా మనందరిలో ఉన్నాయి, ఎక్కువ శాతం ఉంటాయి. అంటే ఒకళ్ళు తక్కువ ఉండొచ్చు, ఒకళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళు ఎంతో కొంత స్థాయిలో అందరిలో ఉంటాయి. మరి మనం ఎన్ని చేస్తూ ఉన్నా బాహ్యంగా పుణ్యాలు, దానాలు, ధర్మాలు, పూజలు అంతా చెయ్యాలి ఖచ్చితంగా. ఆ చేస్తూ ఈ భావం రావాలి మనలో, ఇది బాబా చెప్పేది. ఇవి చేస్తూ ఏం రావాలి? ఈ యొక్క సద్గుణం మనలో రావాలి. ఇది అసలు విషయం. ఎప్పుడైతే ఎన్ని చేసినా ఈ సద్గుణం మనలో ఉండదో అది బాబాకి చెందదు. నీకు ప్రేమతో ఏ కొంచెం సమర్పించినా ఈ సద్గుణం ఉందో అది బాబాకి చెందిపోతుంది. ఇది ఇక్కడ బాబా అది తెలియచేయడం కోసం వచ్చాడు మనందరి మధ్యలోకి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బాబా సమర్థ సద్గురువు ఇది తెలియజేయడానికి వచ్చాడు. మరి మనం ఏం చేయాలమ్మా? బాబానేమో గురువుగా కూర్చున్నాడు, ఏం తెలియజేయడానికి వచ్చాడో మనకు తెలుస్తుంది. అంటే ఒక మంచి ఉపాధ్యాయుడు అక్కడికి వచ్చారు. చాలా మంచి స్కూల్ పెట్టారంటే మీకు తెలుసో లేదో, అసలు అక్కడికి వెళ్ళిన పిల్లలు ఎలాంటి పిల్లలైనా సరే అన్నారనుకోండి, మన పిల్లలు ఏం చేస్తాం వెంటనే ఎలాగలా మార్చేయాలని. అట్లాగే ఒక గొప్ప సమర్థుడైన సాయినాథుడు ఈ పని చేత పట్టుకొని వచ్చాడు, మనల్లో ఈ సంస్కారం నేర్పించడానికి వచ్చాడు. మరిచిపోయిన దాన్ని, ఆయనకి మరిచిపోయిన పూజ ఎట్లా గుర్తు చేయడానికి వచ్చాడో, మన అందరిలో మొత్తం కూడా మర్చిపోయిన ఈ సంస్కారాన్ని మనలో మేల్కొల్పడానికి బాబా వచ్చాడు మన మధ్యకి. అది సమర్థ సద్గురువు అంటే, శిక్షణ చేయడానికి వచ్చాడు. మరి ఇప్పుడు శిక్షణ కావాలంటే ఏం చేయాలి? శిక్షణ అక్కర్లేదంటే ఏం చేయాలి? ఆ శిక్షణ మాకు కూడా కావాలండి అనుకున్నాం అనుకోండి, ఎక్కడ సహవాసం చేయాలి? బాబాతో సహవాసం చేయాలి. అట్లా మాకేం అవసరం లేదండి, ప్రపంచంతోనే సహవాసం చేయాలనుకుంటున్నాం అనుకోండి, ప్రపంచంతో సహవాసం చేయొచ్చు. ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది ఎవరు? అది ఉత్తమ మానవ జన్మలో ఉన్నాం మనం. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైన మానవ జన్మ. ఈ మానవ జన్మలో మన కండ్లతో మనకెంత వయసు అయితే ఉంటుందో అంత వయసుకి సంబంధించిన అనుభవంలో ఎన్నో చావు పుట్టుకలు, మరణాలు, ఎట్లున్నది అట్లా విడిచిపెట్టడం, ఇంకా ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. అంటే ఏంటి? సత్యం అయితే మాత్రం ఇక్కడి నుంచి ఒక రోజుకి వెళ్ళిపోవాలని సత్యం. ఆ వెళ్ళిపోయే ఆ ఉన్న సమయాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అటువంటి సంస్కారం మనలో వచ్చేలాగా ఆ సమయంలో, మళ్ళీ ఆ తక్కువ సమయంలో, ఈ ఉత్తమ జన్మలో ఆ తక్కువ సమయంలో ఇటువంటి సంస్కారం మనలో రావాలంటే బాబాతో సహవాసం చేయాలి. ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుంది, దైవంతో సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనకి అర్థం కావాలి. ఒకసారి కాకా సాహెబ్ దీక్షిత్ అని ఆయన చాలా పెద్ద న్యాయవాది. అంటే మీరు సాయి చరిత్రలో ఈ భక్తుల పేర్లన్నీ వస్తూ ఉంటాయి. అంటే సడన్గా ఒకేసారి వినే వాళ్ళకి కొత్త కొత్తగా అనిపించవచ్చు. బాబా చరిత్రలో ఈ భక్తులందరి గురించి వస్తూ ఉంటుంది. ఇంకో గొప్పతనం ఏంటంటే సాయినాథుడి దగ్గరికి బాబా ఉన్నప్పుడు, రూపంతో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో అనామకులు రాల. కలెక్టర్లు, జడ్జీలు, రేగే జడ్జి, న్యాయవాదులు, ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు, ఉపాధ్యాయులు అలా వచ్చారు. ఈ దీక్షిత్ కూడా బాబా దగ్గరికి అలా స్నేహితుల ద్వారా వస్తాడనమాట. ఒకసారి ఈ దీక్షిత్ అనే ఆయన బాబా దగ్గరికి వచ్చే సమయానికి ఆయనకు ఒక బాధ ఉంది. యాక్సిడెంట్లో కాలు వంకరపోవడం. అయితే అంతకుముందు బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు కదా, సమాజంలో కొద్ది గౌరవం ఉన్నవాడు. యాక్సిడెంట్లో ఎప్పుడైతే కాలు వంకరకు పోయిందో, రోడ్డు మీద అలా వంకరగా నడుస్తుంటే బాధ అనిపిస్తుంది కదా. చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతారేమో అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అది కొంత ఉంది. కొంత ఏంటంటే కాలు కూడా బాధ పెడుతుంది, తనకి కాలు కూడా బాధ పెడుతుంది. ఎట్లా తగ్గిపోతుంది, ఇట్లయిపోయినట్టు నా పరిస్థితి అని ఆయన మనసుకు ఉంది.
స్నేహితుడేమో బాబా గురించి చెప్తాడు. వెంటనే అనుకుంటాడు కదా, అమ్మయ్య ఈయనంత గొప్పవాడంట, ఎలాగలా నా కాలు సరిగ్గా వచ్చేది అడగాలి వెళ్ళి. ఇప్పుడు ఏమనుకున్నాడు వెంటనే, చాలా గొప్పవాడంట, ఏదంటే తీర్చేస్తాడంట, సమర్థుడంట, ఈయన దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే నా కాలు తగ్గిపోవాలని కోరుకోవాలనుకున్నాడు. తర్వాత ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలిసింది, చాలా బాగా తెలిసింది బాబా గురించి. స్నేహితుడి ద్వారా ఇంకా ఎక్కువ విషయాలు చెప్పాడు. అప్పుడు అనుకున్నాడంట దీక్షిత్, అయ్యో అంతటి గొప్పవారైన వారి దగ్గరికి వెళ్ళి కాలు సరిగ్గా రామని నేను కోరుకోకూడదు. కాలు సరిగ్గా రాకపోయినా పర్వాలేదు, నాకు కాలు అలాగే ఉంటుంది, నా మనసు కుంటితనం పోయేలాగా కోరుకుంటా నేను అనుకున్నాడంట దీక్షిత్. ఏం కోరుకున్నాడు? మనస్సు కుంటితనం పోగొట్టుకుంటా. అక్కడ కాలు కుంటితనం ఏముంది, ఉంటే ఉంటుంది, అది పెద్ద బాధ ఏం కాదు, అసలు మనసే పాడైపోయింది, దాన్ని అక్కడ సంస్కరించుకుంటా నేను ఆయన యొక్క అనుగ్రహంతో అనుకుని దీక్షిత్ ఆ పాదాలని పట్టుకుని అక్కడ అంటిపోయాడు తన జీవితాంతం కూడా. ఇదే మనలో కూడా జరుగుతుంది. మనందరికి కూడా సమర్థుడే ఆయన, సాయినాథుడు గొప్పవాడే, ఆయన గొప్పతనం తెలియక మనమే కోరుకుంటాం. ఈరోజు అక్కడికి కూడా వచ్చి మాకు సమస్య ఉందండి, ఎవరో చెప్పారు 5 వారాలు చపాతీ పెట్టేస్తాం ఆయనకి, పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, గ్యాస్ ట్రబుల్ తగ్గాలి, మోకాళ్ళ నొప్పులు తగ్గాలి, కడుపుల నొప్పి తగ్గాలి. ఆయన దగ్గరికి వచ్చి మనం కూడా దీక్షిత్ మొదట్లో ఎలా అయితే అనుకున్నాడో అలాంటి కోరికలు తీర్చుకోవడం కోసమే అనుకుంటున్నాం బాబాని. అంటే ఎందుకంటే మనందరిలో తెలియక అట్లాంటిది ఏర్పడిపోయింది. తీర్చేది ఆయనే, నువ్వు అడిగినా అడక్కపోయి తీస్తాడు. నువ్వు ఆ బిడ్డగా ఆయన అంటి పెట్టుకోవడం కన్నా నువ్వు నేర్చుకుంటే నువ్వు అడిగినా అడక్కపోయినా నీ మొత్తం బాధ్యత మొత్తం ఆయనే వహిస్తాడు. మనలో ఎలాంటి మార్పు రావాలంటే దీక్షిత్ ఎలా అయితే కోరుకున్నాడో, బాబా నా కాలు కుంటితనం ఎప్పుడు ఉంటానే ఉంటుంది, ఏదో ఒకటి శరీరానికి వస్తూనే ఉంటుంది, దాన్ని పక్కకు పెడితే నీ పాదాల చెంత నీ సన్నిధిలో నాకేం జరగాలంటే నా మనస్సు యొక్క కుంటితనం పోవాలి బాబా అని దీక్షిత్ ఎలా అయితే అనుకున్నాడో మనం కూడా ఇప్పుడు బాబా పాదాల దగ్గర అలాంటిది అలాంటి బాబా వచ్చింది ఎందుకు? ఒక మంచి సంస్కారం నేర్పడానికి మనకు వచ్చాడు. ఒక సంస్కారం నేర్పడానికి మనకు ఆయనకు వచ్చినప్పుడు మనం కూడా సిద్ధపడి ఉండాలి, దీక్షిత్ లాగా సిద్ధపడి ఉండాలి. ఆయన చేసే పని ఆయన చేస్తారు, మనం ఎలా ఉండాలి? సిద్ధపడాలి. ఆయన ఇచ్చే జ్ఞానాన్ని, ఆయన ఇచ్చే సంస్కారాన్ని, ఆయన అనుగ్రహాన్ని, ఆయన యొక్క రక్షణని పొందడానికి సిద్ధపడి ఉండాలి మనం దీక్షిత్ లాగా. ఒక అధ్యయనం వస్తుంది, మీ అందరికీ చాలామంది వినే ఉంటారు. భీమాజీ పాటిల్ అని ఉంటాడు బాబా దగ్గర. అంటే బాబా దగ్గరికి మొదటగా ఆయన ఎలా వస్తాడంటే, తర్వాత భక్తుడు అవుతాడు. మొదటగా ఎలా వస్తాడంటే ఆయన ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, దాన ధర్మాలు చేస్తున్నవాడు, మంచి మనసు ఉన్నవాడు కూడా భీమాజీ పాటిల్. చక్కగా సాఫీగా జరిగిపోతుంది ఆయన జీవితం. మరి ధర్మం ఉంది, డబ్బు ఉంది, మరి ఇంట్లో ఏ లోటు లేదు, సౌకర్యంగా ఉంది. అప్పుడు ఎలా జరుగుతుంది? ప్రశాంతంగా జరుగుతుంది. ఆయన జీవితం అంతా కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుందంట. ఆ ప్రశాంతమైన ఆయన జీవితంలో ఏమైందంటే లేని రోగం పుట్టుకొచ్చిందంట. కర్మ ఏం చేస్తుంది తెలుసా? మనకొచ్చే వ్యాధి బాధలకి, సమస్యలకి, కష్టాలకి, ఇబ్బందులకి అన్నిటికీ కారణం మన గత జన్మ తాలూకు కర్మని బాబా ఎన్నో సందర్భాల్లో తెలియజేస్తాడు. నువ్వు తెలుసో తెలియకో ఏ జన్మలోదో నువ్వు చేసుకున్నదే నీకు ఆ రూపంలో బాధ పెడుతుంది, కానీ కొత్తగా ఎక్కడి నుంచి రాలేదు అని. మరి అట్లాగే ఈయనకి కూడా ఏమైంది? కర్మవశాత్తు లేని రోగం పుట్టుకొచ్చింది ఈయనకి, క్షయవ్యాధి. ఆ క్షయవ్యాధిలో విపరీతమైన దగ్గు రావడం మొదలైంది. దగ్గు వస్తూ నానా ఇబ్బంది పడుతున్నాడు, బాధ. మరి తన యొక్క రోగాన్ని తగ్గించుకోవడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. హాస్పిటల్స్ అని, మరి అనేక రకాల సలహాలని, ఏదైనా తాయెత్తులు కట్టుకోవడం అని, ఇట్లాంటివన్నీ మొదలుపెట్టాడు అనమాట భీమాజీ పాటిల్. ఇవన్నీ మొదలుపెట్టాడు. ఏమి చేసినా, ఎంత చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం జరిగినా ఇంకా క్షీణించిపోతున్నాడు. ఆ వ్యాధి ఇంకా ఇబ్బంది కలగజేస్తుంది, ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితులు ఏం చేశారంటే భీమాజీ పాటిల్, నేను ఇక చనిపోవడమే. మరి ఇన్ని ప్రయత్నాలు చేశాక నిరాశ కదా,
ఇంకా నాకు ఈ వ్యాధి తగ్గి నేను బయటపడడం అనేది అస్సలు జరగదు అని తనకి ఎప్పుడైతే తన వల్ల కాదు ఇక ఇట్లాగే ప్రాణాలు విడిచిపెట్టడం అనుకున్నాడో నిరాశ నిస్పృహ భీమాజీ పాటిల్కి. ఆ సమయంలో ఏమీ తోచక ప్రయత్నాలన్నీ అయిపోయి తన స్నేహితుడికి ఉత్తరం రాశాడు. మరేంటి నా పరిస్థితి ఇలా ఉంది అని నానాసాహెబ్ చందర్కర్ ఉత్తరం రాస్తే ఆయన వెంటనే, అయ్యో నువ్వు దీని గురించా ఇంత బాధపడుతున్నావు, ఇదెంత సమయం నీకు, చాలా కొద్ది సమయంలో నీ వ్యాధి పోతుంది, దీని గురించి అసలు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు వెంటనే షిరిడీలో సాయిబాబా ఉన్నారు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఆయన పాదాలను ఆశ్రయించు, ఖచ్చితంగా నీ వ్యాధి తొలగిపోతుంది, నువ్వు బయటపడతావని చెప్పారు. ఆ యొక్క ఉత్తరం అంత గట్టిగా నమ్మకంతో నానాసాహెబ్ చందర్కర్ అన్నీ చూస్తున్నాడు కదా, బాబా శక్తి తెలిసి ఆ నమ్మక విశ్వాసంతో ఆ ఉత్తరం ఎప్పుడైతే రాశాడో ఈ బాధలో నిరాశలో ఉన్న ఆయనకి ఆ ఉత్తరం చూడడంతో ఏమనిపించిందంటే ఎవరికైనా ఏం కలుగుతుంది చేయమళ్ళీ కొంచెం ఆశ, స్నేహితుడు ఇంత గట్టిగా చెప్తున్నాడు కాబట్టి నా చివరి ప్రయత్నంగా నేను బాబా దగ్గరికి వెళ్తాను అని ఏం చేశాడంటే 2 రోజుల్లో కొంతమంది సహాయం తీసుకొని తను వెళ్ళలేని పరిస్థితి అనమాట. షిరిడీ వెళ్ళి బాబా దగ్గరికి భీమాజీ పాటిల్ అటు ఇటు పట్టుకొని తీసుకెళ్ళి ఆ ముందు కూర్చోబెట్టారు. మరి సాయినాథుని చూడడంతోనే తన కష్టం తొలగించి తన ఆపద పోగొట్టేవాడని, మరి బాధలో ఉన్నప్పుడు ఇంకా దుఃఖం ఎక్కువ వస్తుంది కదా, అసలు భీమాజీ పాటిల్ ఆపుకోలేకపోతున్నాడు బాధ. ఎందుకంటే స్నేహితుడు చెప్పిన మాటల ద్వారా నా యొక్క బాధని తొలగించగల శక్తి మీ దగ్గరే ఉంది, మీరే తొలగించాలి అని మాట కూడా మాట్లాడలేక ఏడుపు కన్నీళ్లతోనే చెప్పుకుంటున్నాడు. అక్కడ అంత ఆశ పెట్టుకొని ఆయన వస్తే ఈయనేం మాట్లాడుతున్నాడు, బాబా నాయన నువ్వు అనుభవించుతున్నది గత జన్మ తాలూకు కర్మని, దాని విషయంలో నేను జోక్యం కలగజేసుకున్నాను, కర్మ అనుభవిస్తున్నాను నువ్వు, ఆ విషయంలో నేను జోక్యం కలిగించుకోను. మరి ఎప్పుడైతే ఆశ పెట్టుకొని వచ్చాడో, ఎప్పుడైతే ఇక్కడ తనకి ప్రాణరక్షణ ప్రాణాలు మరి నిలబడతాయని వచ్చాడో ఆశ అంతా ఏమైపోయింది, కుప్పకూలిపోయింది. నేను అసలు జోక్యమే కలగ తీసుకున్నాడు, ఇక్కడ నీ లెక్క నా లెక్క కదా, నా దగ్గరికి రావద్దు అంటున్నాడు. అప్పుడు వెంటనే ఆ పరిస్థితిలో ఉన్న భీమాజీ పాటిల్కి ఇక ఇది కూడా చివరి ఆశగా వచ్చాడు కదా, ఇది కూడా ఇట్లా అనేసరికి సాయినాథుడు ఇక తను కూర్చున్న వాడల్లా లేచి బాబా పాదాల మీద పడి పాదాలు 2 చుట్టుకొని ఏడ్చేస్తాడనమాట. బాబా మీ పాదాల దగ్గర ఏదైనా జరిగితే జరగడం, లేకపోతే ఇక్కడే ప్రాణాలు విడిచిపెడతా, మీరే నాకు దిక్కు, మీరే నన్ను రక్షించాలి అని. ఆనంద శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ నెల మనకి 22వ తేదీ నుంచి మనకి షిరిడీలో మహాల్స్పతి గారికి బాబా ఇచ్చిన పాదుకలు ఉన్నాయి కదా, ఆ పాదుకలు కఫ్ని తర్వాత నాణ్యాలు అవన్నీ కూడా 22వ తేదీ మన యొక్క పారాయణ వేదికకు వస్తాయి. అందరూ కూడా ఏంటంటే అవన్నీ దర్శించుకొని, నిజంగా అది గొప్ప అవకాశం, అలాంటి మనకి ఛాన్సే లేదు, అలాంటి మనకి అనుకోకుండా వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా అందరు దర్శించి స్పర్శించి ఆయన అనుగ్రహాశీస్సులు, నిజంగా బాబా యొక్క అనుగ్రహాశీస్సులు దొరికినట్టే ఆ పాదుకలు గారు మనకి నిజంగా ఇక్కడ మీరు దర్శించుకోగలిగితే. అందుకని అలాంటి గొప్ప అవకాశం మనకి ఏర్పాటు చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాదుకల్ని 22వ తేదీ నుంచి 26 వరకు ఈ వేదిక దగ్గర ఉంటాయి. ప్రతి ఒక్కరు ఆ పాదుకలు దర్శించి స్పర్శించి బాబా యొక్క అనుగ్రహాశీస్సులు పొందవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు ఎంతో శుభదినం. ఈరోజు ఇక్కడ ఈ సత్తుపల్లి పట్టణంలో 26వ సప్తాహ పారాయణము మరియు ప్రవచనాలు చక్కగా వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సప్తాహ పారాయణం శ్రీ పద్మనాభరెడ్డి గారు, మాధవి గారి యొక్క సాయి సద్గురు తత్వజ్ఞాన మందిర్ వారి ఆధ్వర్యంలో 1008 మంది చేత సప్తాహ పారాయణం జరగడం నిజంగా ఆ సద్గురు యొక్క అనుగ్రహం. ఆ బాబా యొక్క అనుగ్రహం లేకపోతే ఇంతమంది చేయటం, సప్తాహం అనేది పారాయణం చేయటం అనేది చాలా అరుదు. నేను అనుకోవడం మటుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ కూడా ఇంత మంచి చక్కటి సప్తాహ సాయినాథుని యొక్క కార్యక్రమం జరగడం అనేది మొట్టమొదటిసారిగా జరుగుతున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని, ఆ సాయినాథుని యొక్క తత్వము మార్గాన్ని ప్రజల్లో చక్కగా ఆయన బోధనలు లీలలు చక్కగా ఆయన మార్గంలో అనుసరించేటిగా
చేయగలుగుతుందని నా యొక్క అభిప్రాయం. జై సాయిరామ్. మరి ఈ 26వ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మరియు ప్రవచనం అనేది మొట్టమొదట షిరిడీలో చేయడం జరిగింది. ఆ తదుపరి చాలా ప్రాంతాల్లో, చాలా జిల్లాల్లో కూడా ఈ సాయి సచ్చరిత్ర పారాయణ మరియు ప్రవచనం చేయడం జరిగింది. దీనికి ముఖ్య నిర్వాహకులు శ్రీ పద్మనాభరెడ్డి గారు, అదేవిధంగా మాధవమ్మ అని వీరిద్దరూ మరి ఒక అఖండంగా జరిగే ఈ యజ్ఞంలో వారిద్దరూ భాగస్థులై మరి ఎంతోమందికి ఈ రోజుల్లో మూఢనమ్మక విశ్వాసాలతో కొట్టుమిట్టాడుతూ అజ్ఞానాంధకారంలో పడి కొట్టుమిట్టాడుతున్న వీరందరినీ కూడా మరి మనం బాబా గురించి ఏం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం బాబా గురించి తెలుసుకోవాలి. బాబా అంటే ఏంటి, శ్రద్ధా సబూరి అంటే ఏంటి, బాబా యొక్క మార్గం ఏంటి, ఇత్యాది విషయాలన్నీ కూడా మరి తెలిపి వాళ్ళందరినీ కూడా మరి బాబా యొక్క గొప్పదనం గురించి తెలియజేసి ఈ రోజుల్లో కూడా ప్రతి ఇంట్లో బాబా యొక్క దీపం వెలగాలి, బాబాకి ప్రతి ఒక్కరు కనీసం నైవేద్యం పెట్టాలి. మరి బాబా యొక్క ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే తపనతో శ్రీ పద్మనాభరెడ్డి గారు, అదేవిధంగా మాధవి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ సద్గురు సాయి తత్వజ్ఞాన మందిర్ తరపున. సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము.